హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ థింక్ టాక్స్ బై యువ. మీరు కనుక నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ఖచ్చితంగా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. అయితే ఫ్రెండ్స్, ఈ మధ్యకాలంలో వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025 అనేది రాజ్యసభ మరియు లోక్సభలో ఆమోదం పొందిన విషయం మీకు తెలిసిందే. అయితే దీనికి రాష్ట్రపతి గారి ఆమోదం కూడా లభించిందన్నమాట. ఇలాంటి సమయంలో మన ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ గారు మరియు కాంగ్రెస్ పార్టీ ఇంకొక నాయకుడు ఎంపీ అతను మరియు ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు కూడా, ఈ మూడు పార్టీ వాళ్ళు కలిసి సుప్రీంకోర్టులో ఇది రాజ్యాంగ విరుద్ధం అని చెప్పేసి కేసు వేయటం జరిగింది. ఈ పిటిషన్ అలా ఉంది. అయితే దీని గురించి సుప్రీంకోర్టు కూడా ఏప్రిల్ 15వ తారీఖు వాయిదా వేయటం జరిగింది. ఇదిలా ఉండగా పశ్చిమ బెంగాల్లో ఉన్నటువంటి ముర్షిదాబాద్ నియోజకవర్గంలో ఈ ముస్లింలు అనేవాళ్ళు ఈ వక్ఫ్ బిల్లుని ఎవరైతే వ్యతిరేకించారో, ఎవరికైతే వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది నచ్చలేదో వాళ్ళు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేయడం మొదలుపెట్టారు. అయితే ధర్నాలు అనేటివి శాంతిపూర్వకంగా ఉండాలి అని చెప్పేసి రాజ్యాంగం మనకిచ్చే హక్కు. ప్రతి ఒక్కరూ ధర్నాలు చేయాలి వారికి నచ్చనప్పుడు. సో శాంతిపూర్వకంగా ఉండాలన్నమాట. అయితే ఇది రాజ్యాంగ విరుద్ధంగా అక్కడ ఉన్నటువంటి హిందువులను, అక్కడ ఉండే దళితులను కూడా వారి షాపులను ధ్వంసం చేయటం, హింసాత్మకంగా వారిని చేయటము, మమతా బెనర్జీ మరియు వారికి సంబంధించినటువంటి ఈ ముస్లిం నాయకులు వీళ్ళు దీనికి కారణం బీజేపీ మరియు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లే అని చెప్పేసి దాని మీద చూపించటము. ఇంకోవైపు ఇదే ముర్షిదాబాద్లో బంగ్లాదేశీలు 40 మంది బంగ్లాదేశీ తీవ్రవాదులు బార్డర్ క్రాస్ చేసుకొని వచ్చి ఈ హింసలో భాగంగా ఉన్నట్టు అక్కడ వార్తలు రావటము, ఇవన్నిటికీ నిజంగా చాలా చింతించాలి ఫ్రెండ్స్. ఎందుకంటే మనకు నువ్వు ముస్లిం అయినా, క్రిస్టియన్ అయినా, హిందూ అయినా మనకు ఉండేది రాజ్యాంగం. ఒక బిల్ అనేది లోక్సభలో మరియు రాజ్యసభలో మెజారిటీ ఓట్లతోటి ఒక బిల్ అనేది పాస్ చేయబడి దానికి రాష్ట్రపతి గారి ఆమోదం పొందిన తర్వాత ప్రతి ఒక్క స్టేట్, ప్రతి ఒక్క పౌరుడు దాన్ని స్వాగతించాలి. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చే ఈ చట్టాలు, ఈ బిల్లులను మీద ఉన్న కోపంతో పక్కనున్న వేరే ఇతర మతాల మీద దాడులు చేయటము, ఇవన్నిటివి స్వాగతించకూడని విషయాలు ఇవన్నీ. దీనికి ఎటువంటి మద్దతు ఇవ్వకూడదు. ఈ బిల్ అనేది లోక్సభ మరియు రాజ్యసభలో రెండింట్లో కూడా మెజారిటీ ఓట్లతోటి బిల్లు పాస్ చేయబడ్డ తర్వాత కూడా ఒక స్టేటు ముఖ్యమంత్రిగా మమతా బెనర్జీ గారు చేసినటువంటి వ్యాఖ్యలు, నేను ఈ బిల్లును నా రాష్ట్రంలో తీసుకురాను, నేను అమలు చేయను, వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అనేది నా రాష్ట్రంలో నేను తీసుకురాను అని చెప్పి ఈ రెండు సభలలో పాస్ అయిన బిల్లు మరియు రాష్ట్రపతి గారి ఆమోదం పొందినటువంటి బిల్లును వ్యతిరేకించే హక్కు రాజ్యాంగపరంగా మీకు లేదు. మీరు అది గమనించాలి. ఇది కేవలము వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లును ముస్లింలకు వ్యతిరేకంగా ఉంది అని చెప్పేసి ఆయా రాష్ట్రాల్లో ఉండే ముస్లింలను రెచ్చగొట్టడమే అవుతుంది. దానికి ఉదాహరణే ఈ పశ్చిమ బెంగాల్ ముర్షిదాబాద్లో జరుగుతున్నటువంటి దాడులు. సో నిన్నటికి నిన్న మన అసదుద్దీన్ ఓవైసీ గారు కూడా ఏప్రిల్ 19వ తారీఖు 2025 ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డు ఆధ్వర్యంలో మేము కూడా ధర్నాలకు పిలిపిస్తున్నాం, ధర్నా చేయాలి అని చెప్పేసి ఆయన మొన్న పిలిపించాడు. అసలు ఒక బిల్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినప్పుడు ఒకవేళ ఆ బిల్ అనేది ఏ వర్గం వారికైనా, లేకపోతే ఏ కమ్యూనిటీ వారికైనా, లేకపోతే ఏ రిలీజియన్ వారికైనా, ఎవరికైనా ప్రమాదకరంగా ఉంది, లేకపోతే అది రాజ్యాంగ విరుద్ధంగా ఉంది అనుకున్నప్పుడు వారు న్యాయపరంగా సుప్రీంకోర్టుకి వెళ్ళి దాని మీద స్టే తెచ్చుకోవటమో లేకపోతే దాని బిల్లును రద్దు చేయడమో చేసుకుంటారు. అసదుద్దీన్ ఓవైసీ గారు ఆల్రెడీ దాని మీద కేసు వేస్తున్నారు సుప్రీంకోర్టులో. మళ్ళీ రోడ్డు ధర్నాలు ఎందుకు? అంటే వీరి వైపు న్యాయం లేదని చెప్పి వీళ్ళు ఇండైరెక్ట్గా ఒప్పుకుంటున్నట్టేనా? ఫ్రెండ్స్, ఇక్కడ ఏంటంటే మీకు ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను నేను. అసదుద్దీన్ ఓవైసీ గారికి కూడా తెలుసు అనమాట, ఈ బిల్లులో ప్రభుత్వం వైపే న్యాయం ఉంది, ఈ బిల్లులో ముస్లిం పర్సనల్ లా బోర్డుకు కానీ, ముస్లిం వక్ఫ్ బోర్డుకు కానీ న్యాయం లేదు అని చెప్పేసి వీళ్ళకు కూడా తెలుసు. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారంటే స్ట్రీట్ పవర్ చూడండి, ఈ బిల్లు రాజ్యాంగబద్ధమే అయినా కానీ ఇది మా కమ్యూనిటీకి నచ్చలేదు అని చెప్పేసి స్ట్రీట్ పవర్ చూపించి అక్కడక్కడ హింసా దాడులు చేయించి బిల్లును రాజ్యాంగబద్ధమే అయినా కానీ ప్రభుత్వం వెనక్కి తీసుకునేటట్టు చేయటం కోసమే ఈ ధర్నాలు అన్నమాట. వీరి వైపు ఎటువంటి న్యాయము లేదు, ఎటువంటి ధర్మము లేదు వీరి వైపు. సో ఇది కేవలం ఈ ధర్నాలు అనేటివి ఆ బిల్లుకి 100% రాజ్యాంగబద్ధత ఉన్నది.
సుప్రీంకోర్టులో కూడా కొన్నాళ్ళకైనా సరే ఆ బిల్లుకు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2025కి రాజ్యాంగబద్ధత లభిస్తుంది. ఈ విషయము అసదుద్దీన్ ఓవైసీ ఆయన బారిస్టర్ చదివాడు, ఆయనకు పక్కాగా తెలుసు. అందుకనే ఇక వాళ్ళు చేసేది ఏమీ లేక ముస్లిం సమాజాన్ని రెచ్చగొట్టుకుంటూ, ఇదిగో చూడండి మాకింత స్ట్రీట్ బలగం ఉంది, మాకింత పవర్ ఉంది, రాజ్యాంగబద్ధమైనా సరే మీరు ఈ బిల్లుగిన మద్దతు ఇచ్చి మీరు మీ బిల్లునిగిన అమలు చేస్తే మేము ఇక్కడ దాడులు చేస్తామని చెప్పి ఇండైరెక్ట్ మెసేజ్ అనేది ఇస్తున్నాడు అనమాట. అయితే ఇంకొక విషయం ఏంటంటే, చాలామంది సెక్యులర్లు కావచ్చు, చాలామంది హిందువులు కావచ్చు, చాలామంది ఇంకా ఇతర కమ్యూనిటీలు, బౌద్ధులు, నాస్తికులు, క్రిస్టియన్లు వీళ్ళందరూ మాట్లాడేది ఏంటంటే, పశ్చిమ బెంగాల్లో ఇంత జరుగుతుంటే మోదీ ఏం చేస్తున్నాడు, అమిత్ షా ఏం చేస్తున్నాడు. ఇవన్నీ మనం మాట్లాడుకోవడానికి చాలా సింపుల్ ఉంటుంది ఫ్రెండ్స్. కానీ అదే రాజ్యాంగంలో నేను చెప్తున్నా ఆర్టికల్ 246 అంటే ఆర్టికల్ 246 మరియు సప్తమ షెడ్యూల్ ఆధారంగా రాష్ట్రాలకు స్వయం ప్రతిపత్తి అధికారాలు కలిగించింది. అంటే దేశానికి ప్రధానమంత్రి అయినా కానీ ప్రతి రాష్ట్రంలో ఉండేటటువంటి ముఖ్యమంత్రిని కాదని చెప్పేసి ఆ రాష్ట్రంలో ఏం జరిగినా ముఖ్యమంత్రిదే బాధ్యత. ఒకవేళ కేంద్ర ప్రభుత్వం కానీ లేకపోతే కేంద్ర బలగాలు కానీ ఇవి ఆ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రిని కాదని చెప్పేసి ఆ రాష్ట్రంలోకి చొరబడేదానికే కేంద్రానికి కూడా అధికారాలు ఉండవు. అందుకే మమతా బెనర్జీ అంత ధైర్యంగా ఈ బిల్ అనేది దేశం మొత్తం పాస్ అయినా సరే నా రాష్ట్రంలో మాత్రం అమలు చేయను అంత విడిగా మాట్లాడుతున్నారంటే దానికి కారణము ఇదే, స్వయం ప్రతిపత్తి అధికారాలు కలిగించటం. ప్రతి ఒక్కరూ మోడీ ఏం చేస్తున్నాడు, మోడీ ఏం చేస్తాడు ఫ్రెండ్స్? మోడీ ఏమీ చేయడు. ఆయనకుండే హక్కులు, ఆయనకుండే అధికారాల ప్రకారం ఆయన ఏదైనా చేయగలుగుతాడు, ఆయన అదే చేస్తాడు, అంతకు మించి ఏం చేయడు. ఎందుకంటే ఇప్పుడు వెస్ట్ బెంగాల్లో ఎవరైతే హిందువుల మీద దాడులు జరుగుతున్నాయో అదే హిందువులు 1 కేజీ చేపల కూర మరియు 500 నుంచి 1000 రూపాయల డబ్బులు తీసుకొని తమ ఓట్లను తామే టీఎంసీ మమతా బెనర్జీకి అమ్ముకున్నారు. ఇప్పుడు అందరు ఏం డిమాండ్ చేస్తున్నారు? బీజేపీ ఏం చేస్తుంది, మోడీజీ ఏం చేస్తున్నారని మాట్లాడుతున్నారు. మోడీజీ ఏం చేయడు. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన ఎందుకు విధించట్లేరు అని చెప్పేసి ప్రశ్నిస్తున్నారు అనమాట. అయితే ఇక్కడ వీళ్ళు మర్చిపోతున్న విషయం ఏంటంటే, అదే రాష్ట్రపతి పాలన విధిస్తే అదే రాష్ట్రపతి పాలనను సింపతిగా వాడుకొని 2026లో వచ్చే ఎన్నికలలో అదే మమతా బెనర్జీ అదే 1 కేజీ చేపలు అదే 500 నుంచి 1000 రూపాయలు ఇచ్చి అదే హిందువుల ఓట్లు కొనుక్కొని గెలిచి వస్తుంది. ఇక్కడ తిరిగి నష్టపోయేది ఎవరు? తిరిగి జనాలలో ద్వేషాన్ని పొందేది ఎవరు? చివరికి కేంద్ర ప్రభుత్వం, మోదీయే. ఎందుకంటే ఈ రాష్ట్రాలలో ఇలాంటివి జరుగుతున్నాయని విన్నప్పుడు పక్క రాష్ట్రాల్లో ఉండే వాళ్లకు అయ్యో అని బాధాకరంగా ఉంటుంది. కానీ అక్కడ వాళ్ళకి జరుగుతుంది అంటే అది వాళ్ళ చేతులారా వాళ్ళు చేసింది. అసలు ఆ రాష్ట్రానికి ఉన్నటువంటి ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరియు హోమ్ మినిస్టర్ ఆమె, మరి ఆమెను ఎందుకు క్వశ్చన్ చేయట్లేరు? ఆమెను క్వశ్చన్ చేసినా ఆమె ఏమంటుంది? వక్ఫ్ అమెండ్మెంట్ బిల్లు కారణంగానే ఇది జరుగుతుంది, ఇది ముస్లిం సమాజానికి వ్యతిరేకము, దీనికి కారణం బీజేపీయే, ఈ వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ అని చెప్పి చేతులు. అసలు ఇది రాజ్యాంగ పరంగా ఎలా నిబద్ధత కలిగినటువంటి స్టేట్మెంట్లు? అక్కడెక్కడో ఏదో జరిగింది కాబట్టి నేను ఇక్కడ ఇది చేస్తా అంటే ఇది ఎలా యాక్సెప్టబుల్ అవుతుంది? సో ఫ్రెండ్స్, నేను ఒకటే విషయం చెప్తున్నా, దయచేసి ప్రతి దానికి హిందువులు కావచ్చు, ముస్లింలు కావచ్చు, ఎవరైనా కానీ ప్రతి దానికి మనము తొందరపడటం అనేది అనవసరం. ఎందుకంటే ఒక వ్యక్తి ముఖ్యమంత్రి పదవిలో ఉన్నప్పుడు అతనికి ఉండే అధికారాలు వేరు, ప్రధానమంత్రి హోదాలో ఉన్నప్పుడు అతనికి ఉండే అధికారాలు వేరు. ఎక్కడైనా సరే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి తీసుకున్నంత వేగంగా నిర్ణయాలు అనేటివి దేశ ప్రధానమంత్రి అనే అతను తీసుకోలేడు. మీరు ఇది గమనించాలి. ఒకవేళ ఏ ముస్లిం అయినా సరే నా వీడియో చూస్తున్నప్పుడు మీకు ఈ బిల్లు మీద వ్యతిరేకంగా అనిపిస్తుంది అని మీరు అనుకుంటే, సుప్రీంకోర్టులో ఆల్రెడీ కేసు వేశారు, మీ దగ్గర న్యాయం ఉంది అని మీరు అనుకుంటే సుప్రీంకోర్టు ఆటోమేటిక్గా మీ వైపు తీర్పిస్తుంది. ఈలోపు ధర్నాలని చెప్పి అవతల ఉండే వేరే వాళ్ళని కానివ్వండి, ఇతర మతాస్తులను కానివ్వండి, లేకపోతే కేంద్ర ప్రభుత్వాలను కానివ్వండి, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వాలను కానీ ఇంటిమిడేట్ అంటే రెచ్చగొట్టడం లాంటివి మాత్రం చెయ్యొద్దు దయచేసి. ఎందుకంటే దానివల్ల అసదుద్దీన్ ఓవైసీకి కానీ లేకపోతే ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డుకి కానీ ఒరిగేది ఏం లేదు. రేపు పొద్దున కేసులు ఫైల్ అయ్యేది, ఏదైనా జరిగితే కేసులు కానీ లేకపోతే ఏదైనా అరెస్టులు కానీ జరిగితే మధ్యతరగతి పేద ముస్లింల మీదే పడతాయి. మీరు అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు నా వీడియో. మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను. దయచేసి నా వీడియోకి లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మీ బంధుమిత్రులందరికీ కూడా షేర్ చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.